హాయ్ హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిచెన్ క్వీన్ ఖైరూన్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈరోజు స్పెషల్ వచ్చేసి మటన్ దమ్ బిర్యానీ అండి. సో ఈ సండే మీకోసం ఈ రెసిపీని అయితే పోస్ట్ చేస్తున్నాను. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని డిస్ప్లే చేశాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాము. ఇక్కడ నేను 2 గ్లాసుల వరకు బాస్మతి రైస్ని తీసుకున్నానండి. మీరు ఏ బ్రాండ్ అయినా యూస్ చేయొచ్చు. అయితే ఇది దగ్గరగా మనకి 1/2 kg వరకు ఉంటుందండి రైస్. దీన్ని బాగా ఒక 2 times వాష్ చేసుకోవాలి. మరీ ఎక్కువగా వాష్ చేస్తే కనుక బాస్మతి రైస్లో ఉన్న ఫ్లేవర్ మొత్తం పోతుందండి. సో అందుకే ఒక 1-2 times వాష్ చేస్తే సరిపోతుంది. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మనం దీన్ని నానబెట్టుకోవాలి. మినిమం ఒక 1/2 hour వరకు అన్నా నానబెట్టుకోవాలి. సో ఇది నానేలోపు మనం నెక్స్ట్ ప్రాసెస్ని చూద్దాము. సో ఇప్పుడు ఒక గిన్నెలో నేను దగ్గరగా 400 grams వరకు మటన్ని తీసుకున్నానండి. ఈ మటన్ని బాగా వాష్ చేసుకున్న తర్వాత ఇందులో 1/2 teaspoon వరకు పసుపుని యాడ్ చేసుకోవాలి. అలాగే 2.5 teaspoons వరకు కారాన్ని యాడ్ చేసుకోవాలి. మీరు స్పైసీని బట్టి యాడ్ చేసుకోండి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక పెద్ద స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. ఇంకా నేను ఇక్కడ ఆనియన్స్ యూస్ చేయనండి, అందుకే ఫ్రైడ్ ఆనియన్స్ని యూస్ చేశాను. అలాగే ఒక 1/2 teaspoon వరకు షాజీరాని వేసుకోవాలి. 2 యాలకులు, 8 నల్ల మిరియాలు, అలాగే 3 లవంగాలు, 2 చిన్న సైజులో ఉన్న దాల్చిన చెక్క, అలాగే కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీరని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 3 పచ్చిమిరపకాయలని పొడుగ్గా ఇలా సగం చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ స్పైసెస్ అన్నిటినీ కూడా మన మటన్ ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు నేను చేసేది తక్కువ టైంలోనే మ్యారినేషన్ ప్రాసెస్ అండి. అంటే ఇది మ్యారినేషన్ మీరు కావాలంటే ఒక 1 hour వరకు ఉంచుకోవచ్చు. లేదు క్విక్గా చేసేయాలనుకుంటే కనుక నేను ఈ ప్రాసెస్ని చెప్తున్నాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆయిల్ని వేసుకోవాలి. అంటే 2 spoons వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 1 కప్పు వరకు చిక్కటి పెరుగుని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ పెరుగు కూడా ఆ మసాలాలకి బాగా పట్టేలాగా మనం కలుపుకోవాలి. సో ఈ విధంగా మనం ప్రతి ముక్కకి ఈ స్పైసెస్ అన్నీ తగిలేలాగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా మనం కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక సగం నిమ్మకాయని పిండుకోవాలి. సో ఇది ఆప్షనల్ అండి, నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు, కానీ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ నిమ్మకాయ రసం కూడా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. సో మ్యారినేషన్ అయితే అయిపోయిందండి ప్రాసెస్. సో ఇప్పుడు దీన్ని మనం ఒక మినిమం 15 minutes వరకన్నా మనం దీన్ని మ్యారినేట్ చేసుకోవాలి. లేదంటే కనుక మీకు టైం ఉంటే కనుక 1 hour వరకు మ్యారినేట్ చేసుకోండి. సో నేను ఇక్కడ 15 minutes వరకు మ్యారినేషన్ అయితే చేసుకున్నాను కదా. ఇప్పుడు ఇందులోకి 1/2 glass వరకు వాటర్ని యాడ్ చేసుకుంటున్నానండి. ఇలా 1/2 glass వరకు వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇదంతా కూడా నేను కుక్కర్లో వేసుకొని ఒక 5 నుంచి 6 విజిల్స్ వచ్చినంత వరకు కుక్ చేసుకుంటున్నాను. సో ఆ ప్రాసెస్ అయితే నేను మీకు చూపించట్లేదండి, జస్ట్ నేను చెప్పేశాను. సో ఇప్పుడు నేను ఆ ప్రాసెస్ని పక్క స్టవ్ మీద పెట్టుకొని చేస్తాను. ఈలోపు నేను నెక్స్ట్ ప్రాసెస్ని చూద్దాము. ఇక్కడ ఒక మందంగా ఉన్న గిన్నెని తీసుకోవాలి. ఇందులో ఆల్రెడీ నేను బాయిల్ చేసుకొని పెట్టుకున్న ఈ మటన్ ఏదైతే ఉందో అది ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాను. చూడండి, కొంచెం వాటర్ అయితే ఉంది కాబట్టి ఈ కొద్దిగా వాటర్ అబ్జర్వ్ అయినంత వరకు మనం దీన్ని బాగా కుక్ చేసుకోవాలి.
సో ఇది లో ఫ్లేమ్లోనే పెట్టుకొని చేస్తున్నానండి. ఈ స్టేజ్లోనే మీకు ఉప్పు కానీ కారం కానీ ఏమైనా తక్కువగా అనిపిస్తే కనుక యాడ్ చేసేసుకోండి. సో ఇక్కడ ఈ ప్రాసెస్ అవుతూ ఉంటుంది కదా, మనం ఈలోపు పక్క స్టవ్ మీద నెక్స్ట్ ప్రాసెస్ని చూద్దాము. ఇప్పుడు ఇక్కడ గిన్నెని తీసుకున్నాను కదండి, ఈ గిన్నెలో నేను బియ్యం 2 గ్లాసులు తీసుకున్నాను కాబట్టి 2 గ్లాసులకి దగ్గరగా 5 నుంచి 6 గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసుకున్నాను. అలాగే మనం బిర్యానీ స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి. షాజీరా, 2 యాలకులు, అలాగే ఒక 8 నల్ల మిరియాలు, ఒక 3 లవంగాలు, అలాగే 2 నుంచి 3 బిర్యానీ ఆకులు, అలాగే ఒక చిన్న సైజులో ఉన్న చెక్క, ఒక అనాస పువ్వు, అలాగే ఒక చిన్న స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. సో ఇవన్నీ వేసిన తర్వాత మనం ఇందులోకి సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. సాల్ట్ అన్నది మనం ఎలా యాడ్ చేయాలి అంటే కనుక, మనం ఆ వాటర్ని టేస్ట్ చేస్తే కనుక ఉప్పగా ఉండాలన్నమాట. అలా ఉన్నంత వరకు మనం సాల్ట్ని యాడ్ చేయాలి. నాకు ఇక్కడ 2 టీ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేశాను. అలాగే ఇందులో కొత్తిమీర పుదీనాను కూడా యాడ్ చేసుకున్నాను. సో ఇలాగా వాటర్ అన్నది బాయిల్ అవుతున్నప్పుడు ఇప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలి. సో ఈ విధంగా మనం రైస్ మొత్తాన్ని యాడ్ చేసిన తర్వాత ఒక 1 టీ స్పూన్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకుంటున్నాము. నెయ్యిని యాడ్ చేయడం వల్ల మనకి రైస్ అన్నది పొడి పొడిగా వస్తుంది. సో దీన్ని మనం కుక్ చేసుకోవాలండి. నియర్లీ మనకి 70 to 80% వరకు రైస్ అన్నది కుక్ కావాలి. సో అంతవరకు మనం దీన్ని కుక్ చేసుకోవాలి. అలాగే మనం మధ్యలో కలుపుకుంటూ చెక్ చేసుకోవాలండి. ఓవర్గా కుక్ అయినా కూడాను మనకి రైస్ అన్నది మెత్తగా అయిపోతుంది. సో మధ్యలో చెక్ చేసుకుంటూ మనం కుక్ చేసుకోవాలి. అలాగని చెప్పి ఎక్కువగా మనం కదిపితే కనుక రైస్ అన్నది ముక్కలైపోతుంది. సో జాగ్రత్తగా చూసుకుంటూ మనం కుక్ చేసుకోవాలి. సో ఇక్కడ నాకు రైస్ అన్నది ఆల్మోస్ట్ 70% వరకు కుక్ అయిపోయిందండి. చూడండి, ఇలాగా మనం నొక్కితే మనకి బ్రేక్ అవ్వాలన్నమాట. అంటే మనకి ఆల్మోస్ట్ 70% అయితే కుక్ అయిపోయింది. ఇప్పుడు ఈ రైస్ని తీసి మనం పక్క బాండీలో ఉన్న దాంట్లో యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఆల్రెడీ అందులో ఉన్న గ్రేవీ మొత్తం కొంచెం దగ్గరగా అయింది కదా. ఇప్పుడు రైస్ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా లేయర్లా వేసేసుకోవచ్చు. నేను తక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను కాబట్టి సింగిల్ లేయర్లో సరిపోయింది. ఒకవేళ ఎక్కువ క్వాంటిటీతో చేస్తే కనుక దీనికి నేను చెప్పిన పోర్షన్కి డబుల్ సైజులో తీసుకోవాలి. సో ఈ విధంగా మనం రైస్ అన్నది స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇలా రైస్ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైన కొద్దిగా పుదీనా, అలాగే కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఇందులో కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. మీరు కావాలంటే ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే కనుక కుంకుమ పాలను కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నేను ఆ రెండింటిని కూడా యాడ్ చేయలేదు. జస్ట్ నేను నార్మల్గానే ఇలాగా కుక్ చేసేసుకుంటున్నానండి. మీరు యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఫైనల్లీ మనం కొద్దిగా నెయ్యిని కూడా యాడ్ చేస్తున్నాము. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఫస్ట్ 5 మినిట్స్ అన్నది మనం హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. తర్వాత ఒక 10 మినిట్స్ వరకు సిమ్లోనే మనం కుక్ చేయాలండి. సో ఈ విధంగా మనం కుక్ చేసుకున్న తర్వాత మనకి దమ్ అన్నది అయిపోతుంది. సో ఇప్పుడు చూద్దాము. టోటల్ 15 మినిట్స్ అయితే అయిపోయింది కాబట్టి ఇప్పుడు చూద్దాము. చూడండి, రైస్ అన్నది ఎంత బాగా కుక్ అయిందో. అండ్ ఇప్పుడు నేను మీకు దీన్ని చూపిస్తాను. చూడండి ఎంత పొడి పొడిగా వచ్చింది రైస్ అన్నది. సో మనం రైస్ తీసేటప్పుడు కూడా సెంటర్ నుంచి కాకుండా సైడ్స్ నుంచి మనం తీసుకుంటూ రావాలండి, లేదంటే కనుక రైస్ అన్నది బ్రేక్ అయిపోతుంది. చూడండి, ఈ విధంగా సైడ్స్ నుంచి మనం తీయాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో రైస్ అన్నది, చాలా పొడి పొడిగా వచ్చింది. ఇప్పుడు మనం దీన్ని సర్వ్ చేసేసుకున్నాము. నేను ఇక్కడ సర్వింగ్ ప్లేట్ తీసుకొని ఇందులోకి సర్వ్ చేసేసుకుంటున్నాను. చూడండి రైస్ అనేది ఎంత బాగా కుక్ అయిందో, మనకి ఎంత బాగా ఫ్లేవర్స్ కూడా బాగా తెలుస్తాయండి. సో మీకు చూడంగానే టెంప్టింగ్గా అనిపిస్తుంది కదా. సో తప్పకుండా మీరందరూ ఈ సండే ఈ మటన్ బిర్యానీ ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందని నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో మీకు ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. సో తప్పకుండా ట్రై చేసి
అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. మీ ఎంకరేజ్మెంట్ బట్టే నా వీడియోస్ అన్నది చాలామందికి రీచ్ అవుతుంది. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే మరిన్ని వీడియోస్ కావాలి అంటే కనుక బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీరు బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీ నోటిఫికేషన్కి వస్తుంది. సో తప్పకుండా బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి. ఇంకేమైనా వీడియోస్ కావాలి అంటే కనుక మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఇకపై నుంచి నా వీడియోస్ అన్నీ కూడా రెగ్యులర్గా పోస్ట్ అవుతుంటాయి. సో తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.